ఆలయ స్థలాన్ని కాపాడుకునేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు నిజామాబాద్ జిల్లా మాక్లూరు అయ్యప్ప భక్తులు. గుట్టపై అయ్యప్ప ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని చెబుతున్నారు. అయితే అయ్యప్ప గుట్ట పరిసర ప్రాంతాలు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో అయ్యప్ప గుట్ట స్థలాన్ని కూడా కబ్జా చేస్తారని అంటున్నారు స్వాములు. అయ్యప్ప గుట్టను కాపాడాలని నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు భక్తులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. వైపు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే నిజామాబాద్ జిల్లా మాక్లూరు అయ్యప్ప భక్తులు మాత్రం కొత్త తరహాలో యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 17-18 సంవత్సరాలుగా కొత్త సంవత్సరం రోజు అయ్యప్ప స్వామి కొండపైన ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని మంచి అంటే ఇక్కడ ఆలయం ఒక నూతన ఆలయం కోసం ఏదైతే వారు అంకురార్పణ చేసినారో అది కంప్లీట్ కావాలని కోరుతూ గత 17-18 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దాంతోపాటు ఒక జెండాను కూడా ఆవిష్కరిస్తున్నారు. మాక్లూరు గ్రామ నడిబొడ్డు నుంచి ఒక ర్యాలీ బయలుదేరుతుంది. శోభాయాత్రగా స్వాములంతా అయ్యప్ప స్వాములంతా కూడా అయ్యప్ప స్వామిని తలుస్తూ భజనలు చేస్తూ ఈ కొండపైకి వస్తారు. ఈ కొండపైన అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 17 సంవత్సరాలుగా ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. 90వ దశకంలో దాదాపు 18 సంవత్సరాల క్రితం ఈ కొండ మాక్లూరు గ్రామ రెవెన్యూ శివార్లో ఉన్నటువంటి 939-914 సర్వే నెంబర్ పరిధిలో ఉన్నటువంటి ఈ కొండపైన ఆలయాన్ని నిర్మించాలని అప్పట్లో అయ్యప్ప స్వాములు అయ్యప్ప భక్తులు దలుచుకున్నారు. చుట్టూ పచ్చని ప్రకృతి, ఇటువైపు మాక్లూరు గ్రామానికి సంబంధించినటువంటి చెరువులు, అటుపక్క మాదాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి చెరువులు, పచ్చని ప్రకృతి మధ్య ఒక కొండ ఉంటుంది. కొండపైన ఆలయాన్ని నిర్మించాలి. ఈ ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఆలయం లేదు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే నిజామాబాద్ వెళ్లాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో మాక్లూరు గ్రామంలోనే ఒక ఆలయాన్ని నిర్మించాలని దాదాపు 18 సంవత్సరాల క్రితం 90వ దశకం చివరిలో అప్పుడున్నటువంటి అయ్యప్ప భక్తులు ఆలోచన చేసిరు. దానికి అనుగుణంగా ఈ కొండను ఎన్నుకున్నారు. ఈ కొండపైన ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. సో ఇట్లా ప్రతి సంవత్సరం జెండాను ఆవిష్కరిస్తూ అయ్యప్ప కొండను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గడిచినటువంటి 15 దశాబ్దాన్నర కాలంలో కొండకు సంబంధించినటువంటి కొంత ప్రాంతము అభివృద్ధి కార్యక్రమాల పేరిట, కొంత ఆలయాల నిర్మాణాల పేరిట కొండలో కొంత భాగం ఇప్పటికే కబ్జాలకు గురైనటువంటి నేపథ్యం. సో కనీసం గుట్టను కాపాడుకోవాలి, ఆలయ నిర్మాణానికి సరిపడా నిధులు రావట్లేదు, ఆలయ నిర్మాణం చేసేంత వరకు కూడా కొండను జాగ్రత్తగా కాపాడేటువంటి ఒక సంకల్పంతో 17 సంవత్సరాలుగా ఈ కొండను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజు జనవరి 1 రోజు ఈ కొండపైకి శోభాయాత్రగా బయలుదేరి ఇక్కడ ఒక జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత ఎక్కడైతే ఆలయాన్ని నిర్మించాలనుకునేటువంటి స్థలం ఉందో ఆ ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అయ్యప్ప భక్తులంతా కూడా ఇక్కడికి వస్తారు. మాట్లాడదాం. ఈ కొండను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి స్వాములంతా మనతో ఉన్నారు. ఏంటి, ఎందుకు ఆలయ నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు మొదట్లోనే అంకురార్పణ దశలోనే ఆగిపోయింది, ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో ఆలయాన్ని ఎట్లా నిర్మించబోతున్నారు, మాట్లాడదాం. చెప్పండి స్వామి, ఏంటి అసలు ఆలయం డిలే అవుతుంది, ఎట్లా ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఏంటి స్వామి? ఇది గత 18 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అయ్యప్ప సాములు ఇక్కడ అందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు. పెద్ద సాములు కూడా వచ్చి ఇక్కడ పంచలోహాలతో ఇక్కడ హంపి పీఠాధిపతులు వచ్చి ఇక్కడ పంచలోహాలతో ఇక్కడ అంకురార్పణ చేసినారు. కాబట్టి దీన్ని మేము ప్రతి సంవత్సరం ఒక జెండా ఊరేగింపులాగా మరియు ఇక్కడ పూజలు కూడా ప్రతి సంవత్సరం 1వ తారీఖు రోజు ఇక్కడ పూజలు చేస్తాం స్వామి. సరైన దాతలు దొరికితే ఇక్కడ మంచి గుడి నిర్మాణం జరగాలని చెప్పేసి మా అయ్యప్ప సాముల సేవా సమితి నుంచి సాములందరం కోరుకుంటాం స్వామి. మాకు ఎవరైనా సాయం చేయగల దాత సాములు. రైట్ స్వామి, చెప్పండి. 18 సంవత్సరాలు అవుతుంది, ఆలయ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. ఏం చేయబోతున్నారు స్వాములంతా, ఏం చేయబోతున్నారు? ఈసారి 18వ సంవత్సరము శోభాయాత్ర కూడా చాలా ఘనంగా చేసిండ్రు. ఈసారి గుడి నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? స్వామి, ఇది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది చుట్టూ కొండలు, చెరువులు, పచ్చటి పొలాల మధ్య ఈ కొండ ఉంది. అయితే గత 18 ఏళ్ళ కింద హంపి పీఠాధిపతి ఇక్కడికి వచ్చి ఇక్కడ అయ్యప్పకు ప్రతిష్ట చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తను ఇక్కడ పంచలోహాలతోటి ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదే ప్లేస్ లోపల ప్రాణ ప్రతిష్ట చేసిర్రు. దీనికోసం గాను గత 5 ఎకరాల స్థలం కూడా కొండపైన 5 ఎకరాల స్థలం కూడా ఇచ్చి ఉన్నారు. అదే సమయంలో టెంపుల్ కట్టుకుందామని చెప్పి కింద బోర్ కూడా వేయించుకున్నాం. మేము అంతా బాగానే ఉందనుకున్నాం. కానీ ఎవరు ముందుకు రాలేక, దాతలు ఏం చేయలేక ఇది
అంకురార్పణ దశలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఇది 18వ సంవత్సరం స్వామి, ఇది గత 18 సంవత్సరాల నుంచి మేము మాక్లూర్ మరియు మాదాపూర్ 2 గ్రామాల నుండి ర్యాలీగా వస్తూ మేము శోభాయాత్ర తీస్తూ పేట తుల్లిలి ఆడుకుంటూ అయ్యప్పను నామస్మరణ చేసుకుంటూ మేము ఈ కొండపైకి వస్తాం స్వామి. ఇక్కడికి వచ్చి కొండను కాపాడుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి ఇక్కడ మందిరం కాలేదు, అయ్యప్ప మందిరం అవుతుందని 18 ఏళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్నాం స్వామి. ఇది 18వ ఏడాది ఇది. కానీ ఇక్కడ ఇంతవరకు కూడా ఆలయం నిర్మాణం కాలేదు. కనీసం జాగనన్న కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము 18 ఏళ్ళ నుంచి మేము ఈ ఉత్సవాన్ని చేస్తున్నాం. ఇక్కడ అయ్యప్ప ఉంటాడు స్వామి. మేము ఈ చిన్న రాళ్ళు ఏవైతున్నాయో వీటిలోనే కన్నెముల మహాగణపతి అని సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాములుగా భావిస్తూ వాటికి పూజలు చేస్తున్నాం స్వామి గత 18 ఏళ్ళ నుంచి. అదే రకంగా జెండాను కూడా ఎగరేస్తాం స్వామి. కాబట్టి మా యొక్క మాక్లూరు అయ్యప్ప సేవా సమితి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ పచ్చటి ప్రకృతి మధ్య దయచేసి మాకు అయ్యప్ప ఆలయం నిర్మించడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం అటువైపు అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు, కాలేజీలు, రకరకాల కళాశాలలు కావచ్చు, విద్యాసంస్థలన్నీ కూడా అటువైపు ఉన్నాయి. ఇటువైపు చెరువులు, దాని వెనుక కూడా అటువైపు కూడా చెరువులు ఉన్నాయి. సో ఇట్లా చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య మంచి ఒక అందమైన ప్లేస్ ఇది. సో దీన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆలయాన్ని కూడా దాతలు ముందుకొస్తే ఈ సమీప భవిష్యత్తులో ఆలయాన్ని కంప్లీట్ చేస్తామనే విషయాన్ని అయ్యప్ప భక్తులు చెప్తున్నారు. సో ఎవరైనా దాతలు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, దాతలు కావచ్చు, ఎవరైనా ముందుకు రావాలి. అట్లాగే ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, కొంత కేటాయించాలి. తమ గ్రామంలో ఆలయాన్ని నిర్మించిస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని అయ్యప్ప భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.